ఈ చలపతిరావు నేలకొండపల్లి ఏరియాలో మా మండలంలో 472 మంది ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. మండలంలో 3 సెంటర్లు కేటాయించబడింది. గవర్నమెంట్ హై స్కూల్ నేలకొండపల్లి, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ కొనాయిగూడెం, అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శివమాధారంలో 3 సెంటర్లు ఎగ్జామ్స్ నిర్వహించబడింది. 3 సెంటర్లో కూడా చీఫ్ సెక్రటరీ రూముల్లో సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందర మాటర్స్, టాయిలెట్స్ కానీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైట్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. క్వశ్చన్ పేపర్ ఓపెనింగ్, ఆన్సర్ షీట్, ఆన్సర్ బండిలో క్లోజింగ్ అప్పుడు మాత్రం సీసీ కెమెరా పరీక్షలు మాత్రమే అది చేయడం జరిగింది. మిగతా రూమ్లో విద్యార్థులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అందరూ విద్యాశాఖ తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు ఎలాంటి భయభ్రాంతులు కలగకుండా, ఎలాంటి అవకాశం లేకుండా ఇన్విజిలేటర్లు అందరూ కూడా మొబైల్స్ వాడకుండా, విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క చేతికి డిజిటల్ వాచ్ లేకుండా మొబైల్స్ కానీ డిజిటల్ వాచ్ ఎవరు ఇన్విజిలేటర్స్ కానీ, చీఫ్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫీసర్ కానీ, ఈవెన్ స్కాడ్ కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ వాచెస్ లేకుండా సెంటర్కి రావడం జరిగింది. అదే విద్యార్థులు ఎలాంటి భయభ్రాంతులు లోన్ కాకుండా స్వేచ్ఛగా వారి ఎగ్జామ్ నిర్వహించుకోవచ్చు. విద్యార్థులు కావాల్సిన ఏర్పాటు చేయడం జరిగింది. ఎండాకాలం కానీ విద్యార్థులు ఉదయం కానీ సాయంత్రం కానీ చల్లటి నీళ్ళు తాగాలి. అదేవిధంగా వాళ్ళని పికప్ చేసుకోవడానికి మనలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా రెడీగా ఏర్పాటు చేసుకుని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వారికి విద్యార్థులని భాషా తీసుకుని నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ చేసేవలసిందిగా కోరుతూ మా మండలి యొక్క రిజల్ట్ బాగా రావాలని చెప్పి మేము ఆశిస్తాము. అన్ని హై స్కూల్స్లో కూడా మోటివేషన్ క్లాస్ ఇవ్వడం జరిగింది. ప్రతి పాఠశాల తిరిగి కూడా వాళ్ళకి మోటివేట్ చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతారు. సో 21 జరిగే ఎగ్జామ్స్లో మా విద్యార్థులు బాగా రాయాలని చెప్పి మంచి రిజల్ట్స్ రావాలని చెప్పి మండలం తరఫున ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.